భారత్లో ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్ వాడడం కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఈ యాంటీబయాటిక్స్లు ఎప్పుడు పుట్టినాయి? సో ఓవర్ ది కౌంటర్ వాడడం ద్వారా ఇదేమన్నా ఇబ్బందిగా మారుతుందా? ముఖ్యంగా వైరల్ జ్వరాలకు కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. చాలా మంచి ప్రశ్న. సో యాంటీబయాటిక్ ఫస్ట్ కనబడ్డది పెన్సిలిన్. ఏ రకంగా అయితే వ్యాక్సిన్స్ ఒక సిగ్నిఫికెంట్ మార్పును తీసుకొచ్చిందో, యాంటీబయాటిక్స్ ఉన్న కారణంగానే ఈరోజు ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా బతకగలుగుతున్నారు. సో అదర్వైజ్ ఎన్నో ఇన్ఫెక్షన్స్కి జనాలు సకంబ్ అయిపోయి చనిపోయేవారు. సో అది కూడా ఒక సక్సెస్ స్టోరీ. కానీ అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు నాట్ ఓన్లీ ఇన్ మెడిసిన్, పౌల్ట్రీలో, ఎనిమల్ హస్బెండరీలో ఈరోజు యాంటీబయాటిక్స్ యూజ్ ఎంత ఎక్కువగా ఉందయ్యా అంటే, మామూలుగా ఇచ్చేటువంటి యాంటీబయాటిక్ పెన్సిల్ అనేది ఎవరికి పనిచేయదు, ఎక్సెప్ట్ కొన్ని బ్యాక్టీరియాకు మాత్రమే. సో అలా మనం ఒక ఫస్ట్ జనరేషన్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా రకరకాల జనరేషన్ యాంటీబయాటిక్స్ వాడి, నేను ఈరోజు చాలా చిన్న సిక్కున్న బేబీస్కి వాడేటువంటి హై లెవెల్ యాంటీబయాటిక్స్ యూకేలో, న్యూజిలాండ్లో ఉన్నప్పుడు సంవత్సరానికి ఒక్కసారి వాడేవాళ్ళం, 2 సార్లు 3 సార్లు. అది కూడా ఇన్ఫెక్షన్ డిసీజ్ డాక్టర్తో మాట్లాడి వాడాలి. బట్ దురదృష్టవశాత్తు ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల చాలా ప్రమాదం. సో దానికి మీరు అన్నది కొంతవరకు కారణం మిస్యూజ్, అబ్యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. అంటే ఇక్కడ కావాలని ఎవరు చేయట్లేదు. ఇట్ ఈస్ నాట్ ఇంటెన్షనల్ మిస్యూజ్. ఇది కొన్నిసార్లు భయపడి, అరే బిడ్డకి ఇన్ఫెక్షన్ వస్తే, అరే కొంచెం డౌట్ ఉంది యాంటీబయాటిక్ ఇచ్చేద్దాం. బికాజ్ ఎందుకంటే ఒక నవజాత శిశువుకి బ్లడ్లో ఇన్ఫెక్షన్ వస్తే చనిపోవడానికి రిస్క్ చాలా ఎక్కువ. సో ఆ డాక్టర్ గారు భయపడిపోతారు. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా. ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు హార్మ్, ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు టేక్ ఛాన్స్. అంటే ఒక జాగ్రత్తగా, ఆబ్జెక్టివ్గా అసెస్ చేసి యాంటీబయాటిక్ ఇవ్వడం వల్ల చాలా అంటే వైడర్గా మనం ఓవరాల్ హెల్త్ ఎకో సిస్టమ్కి హెల్ప్ చేస్తున్నాం. మీరు ఇందాక ఒక చక్కటి పాయింట్ చెప్పారు, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్. ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ ఏమవుతుంది, పాపం వాట్ ఎవర్ ద రీజన్, సమయం లేదో, డబ్బు లేదో, ఎందుకంటే మళ్ళీ బయటికి వెళ్ళాలి, కన్సల్టేషన్ ఫీ తీసుకోవాలి, డాక్టర్ దగ్గర వెయిట్ చేయాలి. బట్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ క్లాస్, వాళ్ళకేంటి, 1 గంట అంటే గంటకు వాళ్ళు 100-200 సంపాదించుకుంటారు, 500 వాట్ ఎవర్. సో ఆ టైం, ఆ సంపాదించే టైం పోయి అక్కడ కూర్చోవాలి, ప్లస్ డాక్టర్ గారికి డబ్బులు ఇవ్వాలి. ఇవన్నీ కాకుండా ఏం చేస్తారు, లాస్ట్ టైం ప్రిస్క్రిప్షన్. అప్పుడు డాక్టర్ గారు కరెక్ట్ రాసి ఉండొచ్చు యాంటీబయాటిక్, ఈసారి అవసరం ఉండదు, బట్ ఆ యాంటీబయాటిక్ తీసుకుంటారు. అది ఒకటి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.